గుడ్ మార్నింగ్ అండి. అందరికీ వందనాలు. దేవునికి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. ఓకే, ఈ సమయంలో మీరందరూ కూడా శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే, ఆసక్తి కలిగి ఉన్నట్లయితే దేవుని వాక్యంలోనికి మనం కూడా వద్దాం. ఈ రోజున ఒక అంశమును గురించి ఆలోచన చేయాలని నేను ఆశపడుతున్నాను. ఇశ్రాయేలీయులకు రెండవ రాజు అయినటువంటి దావీదు మహారాజు యథార్థవంతుడేనా? దావీదు ఆశీర్వదించబడినటువంటి వారిలో ఉన్నాడా? మరలా ఒకసారి చెప్తున్నాను, దావీదు యథార్థవంతుడా? ఆశీర్వదించబడినటువంటి వారిలో దావీదు కూడా ఉన్నాడా? ఒక వ్యక్తి నన్ను ఒక ప్రశ్న అడిగాడు. ఏమడిగాడంటే, దావీదు యథార్థవంతుడు అని ఎలా చెప్పగలము? ఆయన జీవించిన జీవితంలో దేవునికి యథార్థంగా ఉండి దేవుని దృష్టిలో ఆయన పాపము చేశాడు కదా అని చెప్పుకొచ్చాడు. అంటే భర్తను చంపి భార్యను స్వాధీనపరుచుకున్నవాడు, అలాంటి వాడు ఎలా యథార్థవంతుడవుతాడు అని తెలియజేశాడు. నిజమే, దావీదు దేవుని భక్తుడు, దేవుని యందు విశ్వాసము కలిగిన వాడు. దావీదు నా హృదయమును ఎరిగినవాడు అని దేవుడే తెలియజేశాడు. మరి ఇది ఎలా సాధ్యపడింది? దావీదు ఎలా యథార్థవంతుడయ్యాడు? హృదయములను ఎరిగినటువంటి దేవుడు, మనస్సును ఎరిగినటువంటి దేవుడు, మన ఆత్మలను ఎరిగినటువంటి దేవుడు. మరి దావీదు హృదయమును కూడా ఎరిగి ఉన్నాడు కదా. అలాంటప్పుడు దావీదు చేసినటువంటి పని దేవునికి ఇష్టం లేకపోతే ఎలా యథార్థవంతుడయ్యాడు దావీదు? ఎలా హృదయానుసారుడయ్యాడు ఈ దావీదు? ఈ దావీదు చేసినటువంటి పనికి ఏమైనా శిక్ష అనుభవించాడా? పాప పరిహారం పొందాడా? ఏం జరిగింది? ఎలా దావీదు యథార్థవంతుల లిస్టులోనికి వచ్చాడు? ఈ విషయాన్ని గురించి మనము కొద్దిసేపు ఆలోచన చేద్దాం. భక్తుడైనటువంటి దావీదు విషయంలో చాలా విషయాలు ఉన్నాయి. చాలా తన జీవితంలో చాలా మలుపులు తిరిగి ఉన్నాయి. వాటినన్నిటిని గురించి అన్ని ఆలోచన చేయలేము, కానీ కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. మీరందరూ రెడీగా ఉంటే చేద్దాం. ఓకేనా? ఓకే, మనము ప్రసంగి గ్రంథంలోకి వద్దాం. ఓకే, లాస్ట్ 7వ అధ్యాయం లాస్ట్ క్వశ్చన్. రైట్. ఇది ఒకటి మాత్రము నేను కనుగొట్టిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను. దేవుడు మొట్టమొదట మనల్ని ఎలా సృష్టించాడట? యథార్థవంతులుగా పుట్టించాడు. అందుకని దేవుడు ఏమంటాడు? నేను యథార్థవంతుడిని, నా పిల్లలైన మీరు కూడా యథార్థవంతులుగా ఉండండి అని తెలియజేశాడు. ఇప్పుడు కీర్తన గ్రంథం 26వ అధ్యాయంలోకి ఒకసారి వద్దాం. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు డైరెక్ట్ గా, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుతున్నాను. భక్తుడైనటువంటి దావీదు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడట? ఎన్నిసార్లు అండి? గుర్తుందా? 7 సార్లు దేవుని స్తుతించేవాడట. 7 సార్లు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు 26వ వచనంలోని, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుతున్నాను. ఎంత ధైర్యంగా మాట్లాడాడండి! ఎంత ధైర్యంగా మాట్లాడాడు! మీరు ఇప్పుడు ఒక విషయానికి రావచ్చు. అయ్యా, దావీదు యథార్థవంతుడైతే
నీతిమంతుడైతే మరి ఊరియా భార్య విషయంలోని ఆ తప్పుడు పని ఎందుకు చేశాడు? ఎస్, మనం అక్కడికి వస్తే ఊరియా భార్య విషయంలోని ఆయన ఊరియా భార్య విషయంలోని చేసినటువంటి పనికి ఆయన దేవుడి దగ్గర క్షమాపణ అడుగుతున్నాడు. అయ్యా నన్ను క్షమించు, నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను. క్షమాపణ అడిగాడు, మోకరించాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుడు అతని కన్నీటిని చూసి దేవుడు అతన్ని కనికరించాడు. 2వ సమూయేలు గ్రంథము. దావీదు ఎలా యథార్థవంతుడు, నేను యథార్థవంతుడి అని దావీదు డైరెక్ట్ గా చెప్పుకుంటున్నాడు. దేవుడు నా పిల్లలు యథార్థంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు ఏమంటున్నాడు? నేను యథార్థంగా ఉన్నాను అంటున్నాడు. మరి దావీదు చేసినటువంటి తప్పు విషయం ఏంటి? బత్షెబా విషయంలో తప్పు చేశాడు కదా. తప్పు చేసినప్పుడు దేవుని సేవకుడైనటువంటి నాతాను వచ్చాడు. నాతాను వచ్చి దావీదుని గద్దించాడు. అయ్యా ఆయనకు వచ్చిన తర్వాత ఆయనకిచ్చే ఆతిథ్యం ఇచ్చాడు. ఆనాడు మంచినీళ్ళు ఇచ్చారో ఏం చేశారో ఆతిథ్యం ఇచ్చాడు. అయ్యా తమరు రాక చాలా సంతోషం, ఏమిటి తమరు రాక ఉద్దేశం ఏంటని ఆ దైవ సేవకుడిని అడుగుతున్నాడు. అప్పుడు ఈ దైవ సేవకుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. మీతో ఒక విషయం రాజా మీతో ఒక విషయం మాట్లాడాలి, మీ రాజ్యంలో జరిగినటువంటి ఒక విషయం మాట్లాడాలి అని ఈయన అన్నాడు. మీ దృష్టికి ఒక విషయాన్ని మీ దృష్టికి తేవాలని నేను అనుకుంటున్నాను అన్నాడు ఆయన. ఆ సంగతి ఏంటో నాకు చెప్పండి అన్నాడు ఆయన. సమూయేలు గ్రంథము 12వ అధ్యాయానికి మనం వస్తే సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలోకి వస్తే ఈయన అంటున్నాడు, యోనాతాను గారు అంటున్నాడు 12వ అధ్యాయం 1వ వచనంలో నేను చదువుతాను. కావున యెహోవా యోనాతానును దావీదు వద్దకు పంపెను. అతను దావీదు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఒకానొక పట్టణమందు 2 మనుషులుండిరి. ఈయన గురించి మాట్లాడినట్టు కాకుండా ఒకానొక పట్టణం అంటున్నాడు. ఒకానొక పట్టణమందు 2 మనుషులుండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడ గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను అని చెప్తున్నాడే. మళ్ళీ వివరించాల్సిన అవసరం లేదనుకుంటా. ఒక పట్టణంలో 2 ఉన్నారు. ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు. ఐశ్వర్యవంతుడికి అన్నీ ఉన్నాయి, గొర్రెలు మేకలు అన్నీ ఉన్నాయి. ఈ పేదవాడికి మాత్రము ఏది అతని ఇంటికి ఎదురుగున్నటువంటి పేదవాడికి మాత్రము ఒకే గొర్రె పిల్ల ఉంది. అయితే ఈయనన్నాడు, అయ్యా ఏమైందో చెప్పండి అన్నాడు. ఏం చెప్తున్నాడు ఏమని? అయితే ఒకనొక దినమున విందు దినమున బంధువులు వచ్చారు ఇంటికి, ఐశ్వర్యవంతుని ఇంటికి బంధువులు వచ్చారు. విందు దినమున ఏం చేశానంటే ఎదుటివారింట్లో ఉన్న పేదవారింట్లో ఉన్నటువంటి గొర్రె పిల్లను తీసుకురామంటే వెళ్ళారు. ఆ గొర్రె పిల్లను తీసుకొచ్చారు. దాన్ని వధించి విందు చేయమన్నాడు. ఆ గొర్రె పిల్లను తీసుకొచ్చి విందు చేశారు. ఏ దొడ్లో చాలా ఉన్నాయి. ఎదుటివారింట్లో పేదవారింట్లో ఒకటే ఉంది. ఏంటి దౌర్జన్యం? పేదవాడనే ఆ గొర్రెపిల్ల బాగుంది, దాన్ని తీసుకొచ్చి వధించండి అన్నాడు. దాన్ని తీసుకొచ్చారు, వధించారు, భోజనం చేశారు. ఇది న్యాయమేనా రాజా అన్నాడు. వింటున్నారా? నా వైపు తర్వాత గారు, రాజా ఇది న్యాయమేనా అన్నాడు. ఇది ఎక్కడ జరిగిందంటే తమ దేశంలోనే జరిగింది అయ్యా, ఒక పట్టణంలో అన్నాడు. రాజుగారు బొగ్గులు లేచాడు. బొగ్గులు లేచి ఏమన్నాడంటే, ఏమన్నాడు రాజుగారు, ఆ పని చేసినటువంటి ఐశ్వర్యవంతుడు ఎంత ఐశ్వర్యవంతుడైనా ఎంతటి వాడైనా సరే అతను మరణానికి పాత్రుడు అన్నాడు. అతనికి మరణశిక్ష విధించాల్సిందే అన్నాడు. మరణశిక్ష విధించి ఇతని దగ్గర నుంచి 4 గొర్రె పిల్లలు తీసుకెళ్లి అతనింటికి ఇవ్వాలి అని చెప్పుకోవచ్చు. ఈ మాట చాలా ఆశ్చర్యంగా మనకి అనిపిస్తుంటది. ఒకసారి 5వ వచనం దగ్గరకు వద్దాం. 12వ అధ్యాయం 5వ వచనంలో దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా
చేసుకొని యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఆ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన కనుక ఆ గొర్రె పిల్లలకు ప్రతిగా 4 గొర్రె పిల్లల ఇవ్వవలనని నాతానుతో అనను. అతను చంపేసేయాలి, బతకడానికి లేదు, ఇంకా 4 గొర్రె పిల్లలు అతనికి ఇవ్వాలని. ఇంతకీ ఎవరయ్యా అన్నాడు. ఎవరా మనిషి ఇప్పుడు కానీ చెప్పండి అన్నాడు. అప్పుడు నాతాను అన్నాడు, దైవ సేవకుడైన నాతాను, ఆ మనిషివి నువ్వే అన్నాడు. ఆ మనిషివి నువ్వే అన్నాడు. అదేంటి నేనెట్లా? ఇదంతా చదవద్దులేండి, చెప్తాను నేను ఒకటి మాటలో. మన ప్రసంగం ఇది కాదు కదా. నువ్వెట్లానంటే ఊరియా భార్య అయినటువంటి బత్షెబా విషయంలో నువ్వు చేసింది అదే కదా, నువ్వు చేసింది అదే కదా. అతను చంపించావు, యుద్ధంలో ముందు నిలబెట్టి అతను చంపించావు. అతను చంపించినటువంటి కారణం, ఎందుకు చంపించావో కారణం నీకు తెలుసు కదా. ఇంకా డీటెయిల్స్కి మనం ఎలా తెలుసుకోవాలి. అప్పుడు దావీదు ఆలోచన చేశాడు. ఆలోచన చేసి నేను చేసింది తప్పే, ఇప్పుడేమో ఒక మాట అన్నాడు చూడండి. దైవజనుడైనటువంటి నాతాను ఒక మాట అంటున్నాడు చూడండి. 10వ వచనంలో నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు చేసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. అంటే ఏమన్నాడు, ఏం చేశాడంటే అతను చచ్చిపోయినాడు, యుద్ధంలో చంపేశాడు. ఒక న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏమని భార్యగా చేసుకున్నాడు. ఇప్పుడేమన్నాడంటే నువ్వు భార్యగా చేసుకున్నావు, అయినా సరే నీ ఇంటిలో నేను యుద్ధం ఏర్పాటు చేస్తానన్నాడు. దేవుడు వదిలిపెట్టడండి ఇలాంటి వాడిని. మళ్ళీ ఏమన్నాడు, ఇలా చెప్పాడు. ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు దావీదు పరిస్థితి పోదాం. దావీదు ఏం చేస్తున్నాడు? 13వ వచనం. దావీదు ఏం చేస్తున్నాడో చూద్దాం. 13. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అసలు దావీదు చచ్చిపోవాలి. ఎందుకు చచ్చిపోవాలి? ఎవరికైనా చదువుకున్న దాన్ని బట్టి అర్థమైందా? చెప్పగలరా ఎవరన్నా? యోనాతాను దావీదు మహారాజుతో అన్నప్పుడు ఈ రాజు ఏం చెప్పాడండి? మాట ఏం చెప్పాడు ఆయనతో? ఫలానా వాడు ఐశ్వర్యవంతుడు పేదవారింట్లో గొర్రె పిల్లలు తీసుకొచ్చి విందు చేసుకున్నాడు, ఇది న్యాయమేనా అని దైవ సేవకుడు అన్నప్పుడు రాజు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? యెహోవా జీవముతోడు నిశ్చయముగా అతను మరణశిక్ష పొందాలి అన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు మరణశిక్ష ఎవరు పొందాలి? దావీదు పొందాలి. ఇప్పుడు దావీదు పొందాలి. ఇప్పుడు దావీదు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు, ఏడుచుకుంటూ నేను పాపం చేశాను అని మరి యోనాతానుతో అన్నాడు కనుక ఇప్పుడు యోనాతాను ఏమంటున్నాడంటే నువ్వు మరణశిక్షను తప్పించుకున్నావయ్యా. నాతాను దైవ సేవకుడైనటువంటి నాతాను ఏమంటాడంటే నువ్వు మరణశిక్షను తప్పించుకున్నావా అన్నాడు. ఎందుకు? నీ తప్పును ఒప్పుకున్నావు కనుక, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి, నీ పాపాన్ని నువ్వు కడిగి వేసుకోవాలని చూస్తున్నావు కనుక నీ పాపము పరిహరించబడెను. అంటే నువ్వు చావకుండునట్లు అన్నాడు. నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను అంటే కడిగేశాడు. నువ్వు బతికిపోయినవులే. అలాగన అందుకని ఇక ఒక విషయం చూద్దాం. ఇక్కడ దానికి గుర్తుగా ఏం చేశాడంటే దేవుడు, మీరు ఇంతకు ముందు చెప్పాను, గుర్తుందో లేదో, దావీదు చావవలసింది. దావీదే మాట్లాడు, దేవుడు మహారాజా మాట్లాడాడు, వాడు చావాలని. దావీదు చావాలి. దావీదు బదులు ఈ బత్షెబాకి దావీదుకు పుట్టినటువంటి మొదటి కుమారుడు చనిపోయాడు.
ఆ శాపం ఎక్కడికి వచ్చిందంటే కుమారుడు మీదకి వచ్చేసింది. అక్కడే ఉందండి. కొంచెం ముందుకు వస్తే అక్కడే ఉంది. 15వ వచనంలో 14, 15 కలిసి ఉంటుంది. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు చేసితివి. నువ్వు గొప్ప హేతువు చేసి యెహోవాని దూషించుటకు, అంటే యెహోవా భక్తుడైనటువంటి దావీదు ఈ పని చేశాడు అని జనులందరూ కూడా యెహోవాను దూషించే పరిస్థితికి వచ్చారు. దావీదు భక్తుడు కదా, దావీదు ఈ పని చేశాడు ఏంటని. కాబట్టి అది దూషణ అనేది యెహోవాకు వస్తుంది కనుక ఇక్కడ ఏమంటాడు చూడండి, యెహోవాను దూషించినట్టు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేశావు. దేవుని శత్రువులు దేవుని దూషించడానికి నువ్వు అవకాశం ఇచ్చావు. కాబట్టి ఏమంటున్నాడు, కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. ఓకే, అర్థమైంది కదా మనకి. కాబట్టి దావీదు మొదటి కుమారుడు, అంటే బత్షెబాకు పుట్టినవాడు మొదటి కుమారుడు చనిపోయాడు. ఈ సొలొమోను రెండోవాడు. తర్వాత సొలొమోను రెండోవాడు అయినప్పటికీ మిగతా కుమారులందరిలో సొలొమోను భక్తి కలిగిన వాడు. కారణం ఏంటంటే బత్షెబా చిన్నతనము నుండి సొలొమోనుని భక్తిలో విశ్వాసంలో పెంచింది. బత్షెబా యథార్థవంతురాలు, బత్షెబా నీతిపరురాలు, బత్షెబాలో ఏ లోపం లేదు. లోపం ఎక్కడుందంటే దావీదులో లేవు. ఈ లోపాన్ని కూడా దావీదు కడుక్కున్నాడు. దేవుడు క్షమించేశాడు. ఆయన ఎలా ఏడ్చాడంటే, దావీదు ఎలా ఏడ్చాడంటే ఒకసారి కీర్తన గ్రంథంలో పోతాం. 51వ కీర్తన మొదటి నుంచి చదువుదామండి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. అంటే అతిక్రమలు అంటే పాపములు. నా పాపములు తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ఇది దావీదు ఏడుస్తూ దుఃఖిస్తూ దేవునికి ఏడుస్తూ కీర్తనలు పాడుతున్నాడు. పాటలోనే దుఃఖముతోనే పాట పాడుతున్నాడు. నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నేను ఏ అతిక్రమములు చేశానో నాకు తెలుసు. నేను ఏ పాపం చేశానో నాకు తెలుసు. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. అది నా కళ్ళలో మెదులుతుంది. నేను దాన్ని మర్చిపోలేకపోతున్నాను. ఊరియాని యుద్ధంలో చంపించేశాను. నేను ఎంత పాపం చేశాను అది నా కళ్ళలో మెదులుతూనే ఉంది. నేను మర్చిపోలేకపోతున్నాను. నాకు తెలిసే ఉన్నది. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ఈ అధ్యాయం అంతా కూడాను ఆయన ఏడుస్తూ దేవుని ఎదుట లొంగిపోయి సరెండర్ అయిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఏడుస్తున్నాడు. అందుకని ఆయన ఏమంటాడంటే నేను యథార్థవంతుణ్ణి అన్నాడు. 26వ అధ్యాయం ఏమన్నాడు? నేను యథార్థవంతుణ్ణి అన్నాడు. దేవా నేను నీ దృష్టిలో యథార్థవంతుణ్ణి అన్నాడు. అంటే తన మనసుకి అర్థమైపోయింది కదా, నేను ఇప్పుడు నేను యథార్థవంతుడు. తర్వాత దేవుడు ఏమన్నాడంటే దావీదుని నేను నిన్ను క్షమించాను అన్నాడు. నా హృదయాన్ని ఎరిగిన వాడు నువ్వు అన్నాడు. దావీదు నా మనస్సును ఎరిగిన వాడు నీవు, కనుక నేను నిన్ను క్షమిస్తున్నాను. నువ్వు యథార్థంగానే ఉండు, బ్రతుకు అన్నాడు. యథార్థంగానే ఉంటాయా అయ్యా అని యథార్థంగానే బ్రతికాడు దావీదు చనిపోయేవాడు. అందుకనే దావీదు తర్వాత మరి బత్షెబా అలాగే పెంచింది సొలొమోనుని. దావీదు అలాగే పెంచాడు సొలొమోనుని. మిగతా వాళ్ళందరూ కూడా దుర్మార్గులైనారు. మిగతా కుమారులందరూ కూడా దుర్మార్గులైనారు. వారందరి గురించి మనకి ఇప్పుడు అవసరం లేదు. సొలొమోను కూడా యథార్థంగా దేవుడి దగ్గర బ్రతికినట్లు మనం చూడగలం. అంటే యథార్థవంతులు ఆశీర్వదించబడతారు, యథార్థవంతులు దీవించబడతారు. అంటే దీవించబడినటువంటి యథార్థవంతులు అనే విషయాన్ని ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నాం. దీవించబడినటువంటి యథార్థవంతుల్లో దావీదు మహారాజు ఒకడు. తప్పు చేసినప్పటికీ
పాపము చేసినప్పటికీ దాన్ని ప్రభు సన్నిధిలో కడుక్కున్నాడు కనుక హీఈస్ రైచియస్నెస్. ఆయన దేవుని యొక్క నీతిలోనికి వచ్చాడు కనుక ఆయన క్షమించబడ్డాడు, పాపంలో తుడిచివేయబడ్డాయి. అందుచేత దావీదు దేవుని దృష్టిలో యథార్థవంతుడుగా ఆయన బ్రతికాడు కనుకనే ఆయన అన్నాడు డైరెక్ట్ గా, దేవా తండ్రి నేను యథార్థవంతుడిని అన్నాడు. నీ దృష్టిలో నేను యథార్థంగా ప్రవర్తించాను నీకు తెలుసు అన్నాడు. ఇలాంటి మాటే ఇంకొక ఆయన అన్నాడు. ఎవరంటే హిజ్కియా అన్నాడు. రాజు అయినటువంటి హిజ్కియా అన్నాడు, దేవుని చిత్తమైతే వచ్చేవారు అన్నాడు. మరికొంతమంది యథార్థవంతులు యథార్థంగా ఉండి దేవుని ఆశీర్వాదాలు ఎలా పొందారో రానున్న కాలంలో మనం తెలుసుకుందాం. మనమందరం కూడా యథార్థంగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి యథార్థవంతులుగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాము. మన తండ్రి అయినటువంటి దేవుడు యథార్థవంతుడు కనుక మనం యథార్థంగా ఉందాం. యథార్థంగా ఉండి దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు ఆనాటి భక్తులు ఎలా పొందారో మనం కూడా అలాంటి ఆశీర్వాదాలు, దీవెనలు పొందుదాం. వైభవంతో విన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు.